अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। सर्वे का मुआवजा फौरी अदा किया जाए। 10वीं जमात के पिछले साल के असेसमेंट के वाजिबात अदा किए जाएं। इस अकाउंट में बाकी तमाम ज़रल तवाबिल फौरी अदा किए जाएं। TPTF संगारेड्डी डिस्ट्रिक्ट ब्रांच का मुतालबा। कलेक्ट्रेट के सामने जबरदस्त धरना। जिले कलेक्टर के दफ्तर के सामने एक एहतजाजी मुजाहरा। TPTF संगारेड्डी के DBTF के ज़र एहतमाम किया गया और जामे खानदानी सर्वे के ज़िमन में भी बात की गई। ఉద్యోగులకు సంబంధించిన ఏ బిల్లు కూడా సకాలంలో రావడం లేదు. అన్ని రకాల బిల్లులు కూడా ఇవాళ పెండింగ్లోనే ఉంటున్నాయి. పెన్షనర్లకు పెన్షన్ మాత్రం వస్తుంది. ఉద్యోగులకు 1వ తారీఖున జీతం మాత్రమే ఇవాళ విడుదల చేసే పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగులకు సంబంధించిన పెన్షనర్లకు సంబంధించిన ఏ బిల్లు కూడా ఇవాళ 1వ తారీఖున వచ్చే పరిస్థితిలో లేదు. అలాగే గత సంవత్సరం 2024 నవంబర్లో సమగ్ర ఇంటింట కుటుంబ సర్వే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల చేత చేయించడం జరిగింది. ప్రతి ఎన్యూమరేటర్కు 10,000, సూపర్వైజర్కు 12,000 ఇస్తామని ఆ రోజు ప్రభుత్వం ప్రకటించింది. కానీ సర్వే పూర్తి అయి 4 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఆర్థిక సంవత్సరం 31 మార్చితో ముగిస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు మాకు రెన్యూమరేషన్ ఉపాధ్యాయులకు చేరడం లేదు. కాబట్టి ఇకనైనా అధికారులు జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని సర్వేకు సంబంధించిన రెమ్యునరేషన్ తొందరగా మార్చి 31 లోపు మాకు అందిస్తారని ఇవాళ TPTF ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు మేము ధర్నా నిరసన చేపడుతున్నాం. ఇకనైనా మా రెమ్యునరేషన్ మాకు అందించాలని TPTF పక్షాన కోరుతున్నాం. సంగారెడ్డి జిల్లా TPTF జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తున్నటువంటి ఉపాధ్యాయ సంఘ నాయకులందరికీ కూడా పేరున ఉద్యమవందనలు తెలియజేస్తూ మరి గత నవంబర్ నెలలో నిర్వహించినటువంటి సమగ్ర సర్వే ఆధారంగా మరి ఉపాధ్యాయులను నియమించారు. వారికి ఇవ్వాల్సినటువంటి రెమ్యునరేషన్ ఏదైతే ఉందో 10,000, 12,000ను మరి వెంటనే విడుదల చేయాల్సిన అవసరం ఉంది. మరి ఆ బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ను కూడా ఈ జిల్లాలో 3,98,00,000 రూపాయలు మరి అప్లోడ్ చేయడం జరిగింది. యూక్యూబేర్లో ఉన్నాయని వెయిటింగ్ ఫర్ గవర్నమెంట్ అప్రూవల్ అని చెప్తా ఉన్నారు. అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా 5 నెలల నుంచి చెల్లించలేదు. కాబట్టి మరి వెంటనే విడుదల చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే పనిచేస్తున్న ప్రభుత్వము ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో వెంటనే విడుదల చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటివరకు విడుదల లేదు. కాబట్టి ఈ నెలాఖరు లోపల మరి విడుదల చేస్తామనేటువంటిది మరి జిల్లా ఆధ్వర్యంలో ఉన్నటువంటి CPO అధికారులు తెలియజేశారు. మరి ఈ 3 రోజుల్లో వాటిని ఒకవేళ విడుదల చేయకపోతే పెద్ద మొత్తంలో జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తూ మరి వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నవంబర్ 2024లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కుటుంబ సర్వే నిర్వహించడం జరిగింది. దానికి గాను నియోగించబడ్డటువంటి ఉపాధ్యాయుల రెమ్యునరేషను 10,000, 12,000 చొప్పున ఇవ్వడానికి కూడా ఉత్తర్వులు వెలువరించారు. కానీ 5 నెలలు గడిచినప్పటికీ ఇప్పటికీ సంగారెడ్డి జిల్లాలో అట్లాగే ఇంకా జిల్లాల్లో ఆ రెమ్యునరేషన్ విడుదల చేయకపోవడం వల్ల సంగారెడ్డి జిల్లా కేంద్రంలో TPTF ఆధ్వర్యంలో ఆందోళనను నిర్వహించడం జరుగుతున్నది. ప్రభుత్వము తానిచ్చినటువంటి మాట పైన నిలబడడం లేదని చాలా స్పష్టంగా కనబడుతున్నది. సెప్టెంబర్లో నిర్వహించినటువంటి ఉపాధ్యాయుల సంఘాల సమావేశంలో మేము వెంటనే రెమ్యునరేషన్ చెల్లిస్తామని, సెలవు కాలంలో పనిచేసిన దానికి CCLs కాకుండా ప్రత్యేకంగా ELs మేము మంజూరు చేస్తామని చెప్పి ఉప ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఏర్పడ్డటువంటి సమావేశంలో ఉపాధ్యాయ సంఘాలకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని నెరవేర్చడం లేదు సరికదా. ఇప్పుడు రెమ్యునరేషన్ కూడా ఇవ్వకుండా ఉపాధ్యాయులను ఇబ్బంది పెడుతుండ్రు. కాబట్టి వెంటనే ఈ జిల్లా కలెక్టరు అట్లాగే ప్రభుత్వము అన్ని జిల్లాల్లో పెండింగ్లో ఉండేటువంటి రెమ్యునరేషన్ చెల్లించడంతో పాటుగా అన్ని రకాలైనటువంటి పెండింగ్ బిల్లులను చెల్లించడానికి చొరవ తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సర్వేకి సంబంధించినటువంటి ఉపాధ్యాయుల రెమ్యునరేషన్ ఇప్పటివరకు ఇవ్వకపోవడంపై TPTF తీవ్రంగా పరిగణించి ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఒక నిరసన ధర్నా చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా వెంటనే ఆ సర్వేకి సంబంధించినటువంటి ఎన్యూమరేటర్లకు 10,000, ఆ సూపర్వైజర్లకు 12,000 రూపాయలు వెంటనే విడుదల చేయాలని, దానికి సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడాలని జిల్లా కలెక్టర్ గారిని వినవిస్తున్నాం. అదేవిధంగా టీచర్లకు సంబంధించిన అనేక బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. వాటికి సంబంధించి CS గారికి TPTF తరపున కలెక్టర్ గారి ద్వారా ఒక మెమరాండం ఇవ్వబోతున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు.